అందరికీ ప్రైజ్లా. ముఖ్యంగా డయాస్ మీద ఉన్న సంఘ కాపరులు కూడా ప్రైజ్లా చెప్తున్నా. ఈ యొక్క సంఘంలో ప్రతి వారిని కూడా ప్రైజ్లా చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే మన చిన్న నాయకుడు, మా చిన్న తాత కొడుకు ప్రసన్నరాజు, నా పేరు అమృతరాజు. ఈ చెరువు ఒకరోట ఇంద్రనగర్ కానీ చెరువు ఇతర మా నాయనడు. మా ఊరి నుంచి ఎవరు లేరు అనుకున్నా. అయితే మా నాయన ఇక్కడ దగ్గర ఉండడానికి ఆదరణ మాకు కూడా ఒక ధైర్యం ఉండేది. ఎక్కడిపేట నుంచి వచ్చాం కాబట్టి ఎవరు లేరు కాబట్టి మా చిన్న ఉంటారు కదా ఇలా చెరువు అవతల చెరువు అనుకున్నాం. ఏదేమైనా కూడా దేవుడు మంచి పోరాటం పోరాడు. తన యొక్క నలుగురు అడగొట్టించుకున్నాడు. తండ్రి కృపాక్షణ కూర్చున్నాడు. జీవ కిరీటం తనకు సొంతం చేసుకున్నాడు. మంచి పోరాటం పోరాడాడు. చిన్న 1992లో ఒకటి ఇక్కడ ఉన్న హైదరాబాద్లో 92, 93లో నేను సన్నద్ధనాలు పోతుంటే సైకిల్ మీద పోతుంటే అక్కడ మా చిన్న తన కష్టాన్ని చూసిన. చాలా కష్టపడ్డాడు. సైకిల్ పైన తన పేపర్ వేయడం కానీ పాలు వేయడం కానీ కష్టానికి మాత్రం ఎక్కడ పడలేదు. చాలా కష్టపడాలి. ఆ హెయిర్ స్టైల్ సేమ్ కమలాసన్ హెయిర్ స్టైల్ ఉంది. ఆ సైకిల్ తన హెయిర్ స్టైల్ ఇట్లా లోపలికి అందగాడే ఆత్మీయం కూడా దేవుని రూపంలో కూడా అందగాడే ఉంటున్నాడు. నాకు సపోర్ట్ ఉండడం మా చిన్న అవతలాడు తన దోస్తులు చాలా మంది దగ్గరికి వస్తారు. ఏం అమృతరాజు మనం చిన్న సైలెంట్ కొట్టడు, అసలు మాటలే మాట. తన దోస్తులు మ్యాక్సిమం కొంతమంది చాలా వేళ జాబ్ చేస్తుంది. నేను అటువంటి తనేమో క్రీడాకారుడు, నేను కళాకారుడిని, నేను పాటలు పాడుతా. తన క్రీడాకారుడు కాబట్టి క్రీడలు హౌకంటే హౌ టు గో అంటే నో ఎంపర్ చేస్తారని చెప్తుంది. సైలెంట్ పర్సన్, సైలెంట్ కొట్టేవాడు. దేవుని ఎంత ఉపయోగించు. నేను చిన్నప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే తనకు మంచి తల్లిదండ్రులు వచ్చారు. మా తాత కానీ మా అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ మంచి తల్లిదండ్రులు. మా నాయనమ్మ చాలా భక్తి, చర్చికి పోమని చెప్పేది. చర్చిలో మొదటి నుంచి కూడా సేవలో ఉన్నారు. దేవుడి కృపలు ఉన్నారు. దేవుడి కృపలు బుద్ధపరుస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశం అప్పుడు చెప్పారంటే తనకు కూడా మంచి అమ్మనిచ్చిండు, నాయనిచ్చిండు. అదేవిధంగా మంచి భార్య ఇచ్చాడు. మా చిన్నమ్మ మంచి భార్య, అర్థం చేసుకునే భార్య. ప్రతి భవనానికి ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కాదు, ఈయన మా మా చిన్న అంటారు. మా చిన్నమ్మడిది. అదేవిధంగా తన సేవలు సక్రమం చేస్తూ వచ్చింది. 2-3 సార్లు అన్నాడు, నిజంగా బిడ్డ చిన్నమ్మ ఉంది కాబట్టి మొన్న తన సేవ చేసి 1 year వరకు సేవ చేస్తూ వస్తుంది మా చిన్నమ్మ. తన సేవ కూడా దేవుడు కృతజ్ఞతగా చేస్తూ వస్తాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈయన సేవ విషయంలో మన కృష్ణుడు నాకు శరీరం కూడా తను పోటీసుకొని సేవ చేస్తూ వచ్చాడు. డోర్ టు డోర్ సేవ చేస్తూ వచ్చాడు. చర్చి విషయంలో కూడా సాయంత్రం కాకుండా చెప్పాడు. చర్చిలో కూడా సేవ చేసి లేడీస్ డ్రెస్ విషయంలో పెట్టేట మంచి మనిషి కాబట్టి. అదేవిధంగా చిన్నమ్మ కూడా మాటలు చెప్పాలి. తను కూడా సేవ చేస్తూ వచ్చింది. మంచి భార్యని అర్థం చేసుకున్న భార్య ఉన్నప్పుడే ఒకడు యాక్ట్ చేయగలగ చేయగలుగుతాడు, ఆరోగ్యవంతంగా ఉంటాడు. కానీ ముఖ్యంగా ఏదైతే మా చిన్నమ్మ అంటే సామెత రాసిన గ్రంథం 38వ అధ్యాయం 10వ వచనం 26, 27, 25 ప్రకారంగా మా చిన్నమ్మ చాలా సేవ చేస్తూ వచ్చింది. తన అత్తకు చేసిన సేవ, మామకు చేసింది, భర్తలు కూడా సేవ చేస్తూ వచ్చింది. ఇలాంటి సేవకురాలు ఉత్తమ సంఘంలో ఉండాలి. అర్థం చేసుకునే శక్తి కూడా వాళ్ళ కొద్దిగా దేవుడు ఈ కుటుంబాన్ని ఇంకా దీవించాలి, ఆశీర్వదించాలి. ఇవ్వబడే కుటుంబాన్ని కూడా తప్పకుండా దేవుని ఆధారం ఉంటుంది. వీళ్ళు ఎవరు కూడా ఓదార్చలేరు, ఎవరిని ఆదరించలేరు. తప్పక చేశారని ఈ కుటుంబాన్ని చక్కగా ఆదరిస్తారని ఓదారుస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వ్యాప్తి చేసే సంఘస్థులు కూడా మీరు సేవ పరిచయం చూసినప్పుడు నాకు మీరు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఎందుకంటే ఆ భౌతికాయాన్ని తీసుకొచ్చి సంస్థలను సంఘంలో పెట్టి ప్రార్థన చేసే సంఘ కాపాడు ఆధారణ. అందుకే దేవుని మందిరంలోనే నాకు ఆధారంతో ఉందని చెప్పుకుంటున్నాడు. దేవుని మందిరం మనకు ఆధారంగా దొరుకుతుంది. అసలు ఆదరింపబడ్డాడు. మంచి మన ఇల్లు కూడా చేసిన కూడా మంచి పోస్టులు తీసుకున్నాడు. తన దోస్తులు చాలా మంది చెప్తారు, మీ నాయన చిన్న చాలా సైలెంట్ ఉంటాడు. తన దోస్తత్వం వేసుకున్నాడు. లోక దోస్తులు వారు లోకంలో స్నేహం లేదు, దేవుడితో స్నేహం చేసాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. తండ్రి కృపాక్షణ తన కూర్చున్నాడు. ఈ నిరీక్షణ మనకు కావాలంటే మనం కూడా ఏసే సరిగ్గా నమ్మకం అర్థం చేసుకో, జీవితకాలు తీసుకో, ఒకసారి చిన్న చూసాను నిరీక్షణ నాకు ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించగాక. అదేవిధంగా పాస్టర్ కూడా కృతజ్ఞతలు చెప్తూ సంఘాలు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.